వారం రోజులు ఎవరూ పొలిమేర దాటి వెళ్ళకండి. వెళ్ళారంటే ప్రమాదం నీడలా ఉండి పాములా కాటేస్తుంది. ఈరోజు వంశీగాడు మళ్ళీ వస్తాడు. వాడొచ్చేసరికి కిరణ్ ని బయటకు తీసుకువెళ్ళిపోతాడు. ఈ ఆత్మ మళ్ళీ వచ్చేసింది. కనిపించకుండా దాక్కోవాలి. పద్మ, వామ్మో, చూసేసింది. మర్యాదగా వెళ్ళడమే మంచిది. ఏంటంటే ఆత్మగారు బయటే ఉన్నారు? కాలింగ్ బెల్ కొడుతుంటే నిహారిక తలుపు తీయడం లేదు. ఆత్మలు గోడల్లోంచి తలుపులోంచి వెళ్ళిపోతాయి కదండే. అది రాత్రిపూట, పగటిపూట కాదు. ఓహో, ఇదోటుందేటి? అవును. నేను కొడతాను, ఉండండి. నిహారికమ్మ గారు, నిహారికమ్మ గారు, నిహారికమ్మ గారు, నిహారికమ్మ గారు, నేనమ్మా పద్మని. తలుపు తీయండి. నిహారికమ్మ గారు,
ఎంతసేపు కొట్టాలండి బాబు తలుపు? సరే సరే, తొందరగా లోపలికి రా. ఒక్క నిమిషం ఆగండి, మీకోసం ఎవరొచ్చారో చూడండి. మీ ఆయన గారి ఆత్మగారండి. పద్మ, వీడు ఆత్మ కాదు, నిజంగానే వచ్చాడు. నువ్వు లోపలికి రా. మీ ఆయన గారు చచ్చిపోయారు కదండి, ఆత్మను పట్టుకుని అలా అంటారేంటి? మీరండి ఆత్మగారు. ఆత్మగారి కాఫీ ఇమ్మంటారా? స్ట్రాంగ్. అలాగేనండి. రే, వద్దు, ముద్దు. దగ్గరకు రావద్దు. దూరంగా ఉండలేను. నన్నేం చేయొద్దు. ఆ రోజు సగంలోనే వదిలేశాను, ఈ రోజు కంప్లీట్ చేస్తాను. ఏమిస్తానంద్రా అది నీకు? ఎందుకింత సడన్ గా మారిపోయావు? పరిస్థితులు మనుషుల్ని మార్చేస్తాయి నిహారిక. ఈ విషయం మాచికి తెలిసిందంటే నేను చంపేస్తుంది. దానికి తెలిసినప్పుడు చూసుకుందాం. దగ్గరికి రావద్దు. నువ్వు దగ్గరికి రానివ్వక, గాయత్రి దగ్గరికి రానివ్వక, ఎన్ని రోజులు నాకే టార్చర్? టైం వేస్ట్ చేయొద్దు. రా. ఇంట్లో కిరణ్, గాయత్రి లేరు. పద్మ నన్ను ఆత్మ అనుకుంటుంది. నువ్వు ఎంత అరిచినా ప్రయోజనం ఉండదు. కామ్గా కమిట్ అయిపోవడం కంటే మంచి ఆప్షన్ ఇంకొకటి లేదు. రా. రా. వద్దు, నన్నేం చేయొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలే అని అంటాననుకున్నావా పిచ్చిన డాష్? ఏంటి సడన్ గా సీన్ రివర్స్ చేసేసా? పిచ్చోడా, నాలాంటి నిహారికలను నువ్వు ఎంతమందిని చూసావో నాకు తెలీదు గాని నీలాంటి వంశీలను నేను చాలా మందిని చూశాను. తలుపేసుంది, తప్పించుకోవడానికి వేరే దారి లేదు. అయినా ఏంటి నీ ధైర్యం? రేయ్, మీ ప్లాన్స్ మీ దగ్గరుంటే నా ప్లాన్స్ నా దగ్గరుంటాయి. మీ తెలివితేటలు మీ దగ్గరుంటే నా తెలివితేటలు నా దగ్గరుంటాయి. నిన్నేమో ఆత్మగారు రాగానే గోలగోల చేసింది, ఇవాళేంటి సైలెంట్గా ఉంది? ఎంతైనా ఆయన గారి ఆత్మే కదా. నన్నే మోసం చేస్తావ్రా? దాంతో చేతులు కలిపి నా పైన అటాక్ చేస్తావ్రా? ఇంతసేపు నీకోసమే ఎదురు చూస్తున్నాన్రా. ఏం చేస్తావే? చేశాక చూడ్డానికి నువ్వు ఉండవురా.
కొంపతీసి చావలేదు కదా? చచ్చే దెబ్బ కొట్టలేదు. వీడు బతకాలి, అలా అని బయట ఉండకూడదు. నన్నే చీట్ చేశాడు వీడు. తీసుకెళ్లి మన రూమ్ లో పడే. అలాగే. వీడెవడు? లోపలికెళ్ళిన ఆత్మ ఏమైంది? ఈ నిహార్కి వచ్చిన తర్వాత ఈ ఇంట్లో చూడకూడనివన్నీ చూస్తున్నాను. ఆత్మగారు ఏమయ్యారండి? ఇప్పుడే బయటికి వెళ్లారు కదా. ఆత్మగారు కాదండి, ఎవరో కొత్త వ్యక్తి బ్యాగ్ లాక్కెళ్తున్నాడు. భ్రమపడ్డావా? నేను భ్రమపడ్డం ఏంటండి? పద్మ, వెళ్ళింది నా భర్త ఆత్మే. కన్ఫ్యూజ్ కావద్దు. కాఫీ చల్లారిపోతుంది, ఇటివ్వు. గాయత్రి, నీ అస్త్రాన్ని నాశనం చేసేశాను. ఇప్పుడు నాతో ఎలా యుద్ధం చేస్తావో చూస్తాను. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఉత్సవాల ఏర్పాట్లు ఘనంగా జరిగిపోయాయి. ఈ సంవత్సరం ఉత్సవాలు చూడ్డానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారయ్యా. మంచి మాట చెప్పారు. ధర్మరాజు ఉత్సవాల గురించి దేశమంతా తెలియాలి. మనలాంటి సంప్రదాయాలు ప్రతి చోట మొదలవ్వాలి. ఆనవాయితీ ప్రకారం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలైన మీ ఇంటి నుండి భీముడు బండి మొదటి ప్రసాదం తీసుకుని బయలుదేరుతుందండి. సంతోషం. మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. అలా లాన్లో కూర్చుని మాట్లాడుకుందానండి. సునంద, సత్యపండు చేత అందరికీ కాఫీ పంపించు. అలాగే మామయ్య. రండి. నువ్వెప్పుడు మన ఊరు ఉత్సవాలు చూడలేదు కదూ? గుడి కట్టించింది మన పూర్వీకులే కాబట్టి మన ఇంటి నుంచే మొదటి ప్రసాదం పట్టు వస్త్రాలు గుడికి వెళ్తాయి. గుడిలో పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. నాన్నగారే స్వయంగా తన చేతులతో పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. జనం కోరిక కూడా అదే. అంత గొప్ప గౌరవం దక్కడం నాన్నగారి అదృష్టం. ఆ అవకాశం అందరికీ రాదు. రేపు నువ్వు కూడా చూస్తావుగా, కన్నుల పండుగగా ఉంటుంది. మీరెంతో ఇష్టంగా, ఎంతో పద్ధతిగా, ప్లాన్డ్గా చేసుకోవాలనుకున్న పెళ్లిని ఆపడానికి వచ్చానండి. మీ బాధ నాకు అర్థమైంది. దయచేసి నన్ను క్షమించండి. ఒక్క నిమిషం అది రాకపోయి ఉంటే మన ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యేది. ఈ పాటికి మన ఇంట్లో మనం సంబరాలు చేసుకునేవాళ్ళం. నాన్న రిషి, ఆవేశపడకు. ఆవేశపడక క్యారమ్స్ ఆడుకుందామా? సినిమా కబుర్లు చెప్పుకుందామా?
ఆగమ్మా, ఆగు. చెప్పేది వినరా? ఆగప్పా, ఆగు. బాగేది తమ్మా ఆవేశపడద్దు, నా మాట విను. మొదటి నుంచి నీ మాట అప్పమాట వింటున్నాను కాబట్టి మీరు నన్ను వెర్రి మంగళ పనిచేశారు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదొచ్చి అందరినీ ఒడికించి ఫూల్స్ చేసి వెళ్ళిపోయింది. అది ఎప్పుడైతే మీ మీద తిరగబడిందో, మీకు హార్ట్ అటాక్ తెప్పించిందో, అప్పుడే దాని చాప్టర్ క్లోజ్ చేసేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు చూడు మన ముగ్గురిని ఎలా ఆడిస్తుందో. ఇంకొక అవకాశం ఇవ్వప్పా. ఊరు దాటిస్తానన్నా, ద్వారకా తిరుమలలో పెళ్ళన్నా, పిచ్చి నా కొడుకులా పెళ్లి కొడుకు గడపేసుకొని వెయిట్ చేశాను. ఏం చేయగలిగావు? ఇంకా నీలా చాణక్య నీకు అనుకుని చేతులు కొడుకుని కూర్చుని నా శ్వేత నాకు దక్కదు. మీకు మరో 100 అవకాశాలు ఇచ్చినా మీరేం చేయలేరు. అందుకే నేనే డైరెక్ట్ గా వెళ్ళి ఒక్కొక్కడిని కాల్చి పడేసి నా శ్వేత నేను తెచ్చుకుంటాను. కాల్చి పడేస్తాను, వేసేస్తాను. రిషి, నాన్న, నాన్న, రిషి, ఏయ్. ఆగురా. చెప్పేది విను. మనకు కావాల్సింది కోడలు కానీ గొడవలు కాదు. వద్దు! ఇంకా ఇలాంటి పౌరుషం లేని మాటలు చెప్పి నన్ను వెనక్కు లాగద్దు. లేదు నాన్న, ఈసారి నా మాట నిలబెట్టుకోలేకపోతే నా తల నరుక్కుంటాను. మీరెన్ని చెప్పినా నేను వినను. ఈ రోజు ఎలాగైనా నా శ్వేత నేను ఎత్తుకుపోతాను. నాన్న, తమ్మా, రిషి, తమ్మా, ఆగు, చెప్పేది విను. బాబు నాపు. బాబు 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 నాన్న, రిషి, రిషి. ఆగు తమ్మా. రిషి, నా మాట విను. అంత రచ్చ రచ్చ అయిపోతుంది. గేమ్స్ ఎన్నలాడతావు? ఎప్పుడో ఒకప్పుడు ముగించాల్సిందే కదా. మీ ప్లాన్ తో మొదలైన గేమ్ ని ఈ గంట ఫినిష్ చేస్తాను. అన్నదానం, చలివేంద్రం కూడా ఏర్పాటు చేయండి. అందరికీ అన్ని సదుపాయాలు అందేలా చూడండి. అలాగే. నాన్నగారు, జనం ఎక్కువ సంఖ్యలో వస్తారంటున్నారు కాబట్టి అవసరానికి డబ్బు ఉపయోగపడుతుంది, ఉంచండి. సరేనే. అంతేకాకుండా బాబు 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 రిషి. ఆగు బాబు, అబ్బా చెప్పింది విను బాబు. సిద్ధప్ప, నేను ఒక్కసారి కాల్చడం మొదలు పెడితే ఎవడాపినా బుల్లెట్ లాగావు. తొందరపడకప్పా. తొందరపడకు బాబు. చెప్పేది వినకుండా మూర్ఖంగా ప్రవర్తించు తమ్మా. బాబు ఎవరొచ్చినా ఆగను. ఆగు బాబు, రిషి, ఆగు బాబు. నాయనా, తమ్మా. రిషి, బాబు, ఆగురా. రిషి. ముంచావు కదప్ప. పద. ఏమైందన్యా? కుండి పగిలిందండి. ఏమైంది తమ్ముడు? బుల్లెట్ ఏంటన్యా? ఎవరో షూట్ చేశారు తమ్ముడు. అయ్యగారి మీద ఎవరో హత్యా ప్రయత్నం చేశారు. ఒరే పెద్దోడా చిన్నోడా, ఎవరో ఏమిటో చూడండి రా. కన్సూ రెడ్ నుంచి వచ్చింది. అదిగో అటువైపు నుంచి వచ్చింది. అది చూద్దాం.
కనిపించారా? ఎవరు కనిపించలేదు. రేయ్ ఎవరు అదే? రేయ్ అదే అటు వెళ్తా. ఎవరన్నా కనిపించారా? ఎవరూ లేరు సార్. లేరండి, ఇటువైపు వెళ్దాం పదండి. శకుంతల ఇప్పుడేమైందని? నాకేం కాలేదుగా. ఎవరు కనపడలేదు నాన్నగారు. నాకు కూడా ఎవరు కనపడలేదురా. అన్నయ్య చూసేసరికి మొత్తం అభి టెన్షన్ పడకండిరా, నాకేం కాలేదుగా. లేదయ్యా, ఇది తేలిగ్గా తీసుకునే విషయం కాదు. ఇదొక పథకం ప్రకారం చేసింది.